ప్రేక్షక మహాశైలకు విజ్ఞప్తి. అమెరికాలోని అన్ని రాష్ట్రాలని కవర్ చేసే యాత్రలో భాగంగా ఈరోజు మనం కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలస్ ఆర్టిస్టాల్ని కవర్ చేసుకుంటూ ఇప్పుడు మనం శాన్ క్లెమెంటే పేరుకు వచ్చేసాం. సో లెట్స్ బిగిన్ ద షో. ఇదే మన శాన్ క్లెమెంటే స్ట్రిప్ అనేది. సో ఈ స్ట్రైట్ రోడ్ అంతా కూడా ఈ బీచ్ సైడే మనకి పార్కింగ్ అవైలబిలిటీ ఉంటుంది. కొంచెం మనం ఇటువైపు నుంచి అలా స్ట్రైట్ వెళ్ళిపోయి అటు వెళ్ళిపోతే మనకి అక్కడ పెయిడ్ పార్కింగ్ కూడా ఉంటుంది. ఈ అన్నిసార్లు మనకి ఇక్కడ పార్కింగ్ స్పాట్స్ అనేవి అవైలబిలిటీ ఉండవు. సో మనం మన కార్ని ఇక్కడ పార్క్ చేసేసాం అనమాట. సో మనకి ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ బీచ్లో మనకి ఇలాగ పైరుని చూసారా, ఈ స్ట్రైట్గా ఇది 1296 అడుగుల లోపలికి ఉంటుంది. ఇది పెసిఫిక్ మహాసముద్రంలోకి 1300 అడుగుల ఈ మనకి ఒక తెడ్డులాగా అంత దూరం సముద్రంలోకి వెళ్ళిపోయి ఉంది. సో ఇది ఇప్పటిది కాదు, స్పానిష్ కొలోనియల్ అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు మనకి ఎలా వచ్చి కాలనీలు పెట్టేసేసి మన ఇండియాని ఆక్యుపై చేశారు, అలాగా ఈ స్పానిష్ కాలనీలు వచ్చేసి అమెరికాను ఆక్యుపై చేసిన ఈ ఏరియాలో వాళ్ళు ఇలాగా దాంట్లో కట్టించారనమాట. యాక్చువల్లీ ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే, మనకి దీన్ని స్పానిష్ విలేజ్ అంటారు. దీన్ని స్పానిష్ కొలోనియల్ వాళ్ళు అప్పట్లో వాళ్ళు పాలించిన టైంలో దీన్ని ఏర్పాటు చేసిన బీచ్ అని చెప్పాను కదా. సో వాళ్ళు ఇక్కడ ఉన్న బిల్డింగ్స్, ఈ విలేజ్ అంటే ఈ ఏరియాలో ఉన్న బిల్డింగ్స్ అన్నిటికీ కూడా వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా స్పానిష్ కన్స్ట్రక్షన్స్, వాళ్ళ ఆర్కిటెక్చర్కి రిలేటెడ్గా మాత్రమే ఉండాలి. సో ఇది 1900sలో ఈ విలేజ్ని ఫామ్ చేసినప్పుడు సో పక్కా రూల్స్తో దీనికి మనకి ఈ పర్టికులర్ రూల్స్ ఉంటేనే మనకి ఇల్లు కన్స్ట్రక్షన్ జరగాలనేసి చెప్పారు. ఈ శాన్ క్లెమెంటే అనేది మనకి 1925 అంటే 1925లో ఓలీ హ్యాన్సన్ అనే అతను ఈ ఊరికి ఫౌండర్ అనమాట. సో అతను ఈ ఊరికి స్టార్ట్ చేసినప్పుడు మనకి అంటే మనకి ఇక్కడ మేయర్ లాగానో అలా ఉంటారు చూసారా. సో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ పర్ఫెక్ట్ గైడ్లైన్స్ అనేవి పాస్ చేశారు. ఖచ్చితంగా కూడా ఇది స్పానిష్ ఆర్కిటెక్చర్కి రిజెంబ్లెన్స్ లాగా ఉండాలి. దీనికి ఏం చెప్పారంటే అప్పుడు, సో ప్రతి ఇంటికి పైన అక్కడ మనకి పెంకులు కనబడుతుంది చూసారా, రెడ్ కలర్ పెంకులు. సో ప్రతి ఇంటికి అలాగా రెడ్ కలర్ పెంకులతో ఏదో ఒక డిజైన్ అనేది ఉండాలి. సో మీకు అక్కడ చూస్తే కనబడుతుంది, ప్రతి ఇంటి పైన కూడా అలాంటి రెడ్ పెంకులు ఉంటాయి. సో ఇక్కడ మనం పేర్లో చూసినా సరే ఆ రెడ్ పెంకులతోనే పైన స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ కూడా మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ పెంకులు ఉన్నాయి, ఇక్కడ చూసినా. సో అలా అదొకటి. దాంతోపాటు ఐరన్తో చేసిన మనకి ఇవి ఉండాలి, ఏవి మనకి సైడ్ ఫుట్పాత్ల దగ్గర అంతా కూడా ఈ ఐరన్తో చేసినవే ఉండాలి. సో ఇక్కడ కూడా చూడండి, ప్రతి ఇంటికి కూడా ఐరన్తో చేసినవి అంటే మనకి పోర్టుకోలు ఉంటాయి చూసారా, అవన్నీ కూడా ఐరన్తోనే చేయించాలి వీళ్ళు. సో అట్లాగా. దాంతోపాటు ఈ డోర్స్ అనేవి కూడా ఆర్చుల టైప్లో ఉండాలి. ఇక్కడ చూడండి మనకి ఈ ఉన్నాయి చూసారా, ఇవన్నీ చూసా ఒక టైప్లో సర్క్యులర్గా ఆర్చ్ టైప్లో ఉన్నాయి చూసారా. అలాగా ప్రతి ఇల్లు కూడా అలాగా ఆర్చ్ టైప్లోనే డిజైన్ తీసుకురావాలి. సో ఒక టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్తోనే ఉండాలి, ఎలా పడితే అలా కట్టుకోకూడదు. సో ఇది ఈ స్ట్రిప్ మాత్రమే కాదు, ఈ ఆల్మోస్ట్ ఈ విలేజ్ అన్నింటిలో కూడా అంటే మోడర్న్గా కట్టిన ఈ మధ్యలో కట్టిన ఇల్లు కాకుండా కొంచెం పాత ఇల్లు అన్నిటికీ కూడా ఇదే ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఈ బస్సు ఉంది చూసారా, ఇది మనకి ఈ శాన్ క్లెమెంటే ఊరు మొత్తాన్ని కూడా దీంట్లో ట్రిప్లు వేస్తారు మనకి. అంటే టూరిస్ట్ బస్సు లాగా అనుకోండి. ఈ ఊరు మొత్తాన్ని మనకి అర్థం కాకపోతే ఎలా తిరగాలనేసి వీళ్ళకి డబ్బులు ఇస్తే మనకి వీళ్ళతో పాటు మనకి తిప్పుతారు. సో మనకి ఇక్కడ చూసారా, సౌత్ బౌండ్ రెడ్ లైన్ అని చూపిస్తే అలాగా గ్రీన్ లైన్ ఉంటుంది, రెడ్ లైన్ ఉంటుంది. సో అట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బస్సులు ఉంటాయి. సో వీళ్ళు మనకి ఈ ఊరు మొత్తాన్ని అలా చూపిస్తారు. ఈ స్పానిష్ విలేజ్ కాబట్టి కొంచెం అదొక టూరిస్ట్ స్పాట్ లాగా. ఇలాంటి బస్సులే మనకి హాలీవుడ్లో కూడా ఉంటాయి అన్నమాట. హాలీవుడ్లో డబుల్ డెక్కర్ బస్సులు ఉంటాయి. సో ఆ డబుల్ డెక్కర్ బస్సుల మీద తీసుకెళ్తారు. ఇది ఇక్కడ సింగిల్ మామూలు చిన్న బస్సులు. సో ఇగో చూసారుగా, ఇవి ఆల్మోస్ట్ అన్నిటి కూడా అలాగా రెడ్ కలర్ పెంకులు ఆ టైప్లో రెడ్డిష్ అవుట్లైన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇవి చూడండి, కింద టైల్స్ అయినా సరే మర్చిపోయా, వాళ్ళ ఇంట్లో టైల్స్ కూడా హ్యాండ్ మేడ్ డిజైన్స్తో అంటే ఏదో ర్యాండమ్ రెడీమేడ్ టైల్స్ లాగా కాకుండా కొంచెం డీసెంట్ స్పానిష్ ఆర్కిటెక్చర్తో ఉన్న టైల్స్నే వాడాలి కూడా. ఈ రోడ్డు మీద కూడా రెడ్ కలర్. సో
అంతా ఒక టైప్. ఇది మొత్తం అంతా కూడా రెడ్డిష్ వాళ్ళ కల్చర్ తగ్గట్టు ఉండాలి ఆర్కిటెక్చర్ మొత్తం కూడా. పనిలో పనిగా మనకి రెడ్ కార్ కూడా కనిపించింది. సో లోపలికి వెళ్ళిపోదాం. ఇది చూసారా, ఇది రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్ ఏంటంటే ఈ రైల్వే ట్రాక్ చూసారా, ఈ రైల్వే ట్రాక్ ఏంటంటే మనకి మేము ఉంటున్న నార్త్ రిడ్జ్ అనే ఊరు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇంకా పైన నుంచి కూడా స్టార్ట్ అయింది. ఇది యామ్ ట్రాక్ అంటారు. యామ్ ట్రాక్ సర్ఫ్ లైన్ బ్లూ కలర్లో ఉంటుంది, అది ఒక ట్రైన్. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇలా శాండియాగో దాకా వెళ్ళిపోద్ది, శాండియాగో మెక్సికో బోర్డర్ దాకా వెళ్ళిపోద్ది. సో అలాగే ఈ ట్రాక్ అనేది మనకి ఈ శాన్ క్లెమెంటే స్పెషాలిటీ ఏంటంటే ఇలాగ ఈ యామ్ ట్రాక్ అనే ట్రైన్ కరెక్ట్ బీచ్ ఒడ్డుగా వచ్చేసి ఇక్కడ స్టాప్ ఉంటుంది, ఈ స్టాప్ మీద ఆగుద్ది. సో ఇది వన్ ఆఫ్ ద స్పెషాలిటీ ఈ బీచ్కి. సో బీచ్ పక్కనే స్టాప్ అంటే ఎంతైనా కొంచెం టూరిస్ట్ అట్రాక్షన్ ఉంటుంది కదా. సో ఇలాగా సో ఇట్లా ఇది ఆపినప్పుడు ఇలా ఎక్కేసి వెళ్ళిపోవాలి. సో ఒకవేళ నేను ఉన్నప్పుడు వస్తే చూపిస్తాను, ఆపితే వాళ్ళు వచ్చినప్పుడు చెప్తాను, మీకు చూపిస్తా. సో మనం ఇంకా బీచ్లోకి వెళ్ళిపోదాం. సో ఇలా మనం ఇక్కడ స్టాప్లో దిగిన తర్వాత బయటకు వస్తే ఇలా కనిపిస్తుంది టు ద బీచ్ అని. సో ఇది మనం ట్రైన్లో వచ్చినప్పుడు ఈ ప్రాసెస్లో వెళ్తాం. ఇక ఇప్పుడు మనం టికెట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఆటోమేటిక్ మిషన్లో పెట్టేసి కార్డు తీసుకొని డబ్బులు కట్టేసి తీసుకోవాలి. సో అట్లా సో తీసుకొని ఇట్లా ఇది మనం బీచ్లోకి వెళ్ళే కరెక్ట్ దారి అంటే. సో ఇట్లా వెళ్ళాలి. చూసారా, ఈ మొత్తం అంతా రెడ్డిష్ స్పానిష్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇది మన బీచ్, ఇది ఫిషర్మెన్ గ్యాలీ. మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి ఈ బీచ్లో మనకి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు మనకి ఫిషింగ్ చేసుకోవడానికి. సో ఈ బీచ్లో మనం ఫిషింగ్ చేసుకోవడానికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. అలాగే ఇదే బీచ్లో మనకి సర్ఫింగ్ చేయడానికి అంటే సర్ఫ్ బోర్డులు వేసుకొని దాని మీద వాటర్ వేవ్స్ మీద రైడ్ చేయడానికి కూడా ఎలాంటి పర్మిషన్స్ అవసరంలా ఈ బీచ్లో. సో ఈ శాన్ క్లెమెంటే బీచ్లో ఒక సైడ్ మొత్తానికి సర్ఫింగ్ ఫేమస్ అయితే ఇంకో సైడ్ మొత్తం కూడా ఫిషింగ్కి మంచి స్పాట్. సో నేను ఇప్పుడు 1300 అడుగుల ఆ తెడ్డు పైకి నడుచుకుంటా వెళ్తున్నా. ఇంకొంచెం ముందుకేదో మంచి సీనిక్ స్పాట్ రాగానే మీకు చూపిస్తా. సో ఇదిగోండి, ఇది మనం వెళ్తున్న ఆ తెడ్డు ఇదే. సో చూసారా ఎలా ఉందో బీచ్ సైడ్ ఇల్లు స్ట్రక్చర్ ఎలా ఉంది చూసారా. అన్నీ ఆల్మోస్ట్ ఇందా చెప్పినట్టు ఆ రెడ్డిష్ మీకు ఆ కలర్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి టచ్ అవుతుంటాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కావాలంటే ఈ పెద్ద బిల్డింగ్ల మీద కూడా అంత పైన టెర్రస్ మీదకి వచ్చాకలే ఆ రెడ్ కలర్ అనేది మీకు అన్ని చోట్ల కనిపిస్తుంది, ఇక్కడైనా. సో అట్లా ఎక్కడ చూసినా ఇళ్ళ పైన మాత్రం అలాగ మొత్తం రెడ్డిష్ కలర్ అనేవి ఉంటాయి. ఇది మన బీచ్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మురికైపోయిందిలేండి. ఆ పైన ఉన్న కలర్ అంతా బాగుంది చూడటానికి.
ఇది చూడటానికి చిన్నగానే ఉంది, కానీ వెనక నుంచి చూస్తున్నప్పుడు మన ఒడ్డు మీద నుంచి చూస్తున్నప్పుడు చిన్నగానే కొద్ది దూరం లాగానే అనిపిస్తుంది, కానీ నడుస్తుంటే చాలా దూరం ఉన్న ఫీలింగే వస్తుంది. సో అదిగోండి ఇట్లాగా పిల్లలు కూడా వచ్చి ఇలా చేపలు పట్టుకుంటారు. సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకి. ఎండ సూర్యుడు చూసారా, ఏదో మన మీద పగబట్టినోళ్ళలాగా కొడుతున్నాడు. ఎందుకు బ్రో, ఎందుకు ఇంత ఎండ? కొంచెం జాలి చూపించవచ్చుగా. చచ్చిపోతున్నారండి ఎండకి. సో ఇక్కడ కూడా వ్యాపారం అయిపోయింది. ఇంకా నాలాంటి ఓపిక లేనోడు ఇంకా దీనికి ఈ ఫిషింగ్ దీన్ని కట్టేసి ఇంకా అట్లా వదిలేస్తాడు దీన్ని. ఇదిగోండి ఇతను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దీన్ని కట్టేసాడు, అదిగోండి తాడు, దానికి ఉన్న తీగను అట్లా వదిలేసాడు ఇంక లోపలికి. ఇంకా అది ఇంకెప్పుడు పడితే ఇంకప్పుడు ఎప్పుడు లాగితే అప్పుడు వచ్చి వీళ్ళు దాన్ని పట్టుకొని తింటారు. పాపం చూసారా ఎండకి పావురాలు ఎట్లా కూర్చున్నాయో. కదలకండి నేనేం చేయలేము మిమ్మల్ని. నా జేబులో ఏం లేదు, లేకపోతే ఏదన్నా ఇచ్చేవాడిని. ఓకే నేనేం చేయలే. అదిగోండి ఎక్కడ నీరు దొరికితే అక్కడ అట్లా దాక్కుంటున్నాయి. అదే ఇక్కడ ఇంకోటి. పావురాలు అట్లా చూసారా, దూరం నుంచి చూసినప్పుడు అసలు చూసారా ఎట్లుందా కలరు. ఈ బల్లాల మీదే చెస్ గేమ్ ఆడుకోవడానికి కూడా హెల్మెట్ ఇచ్చారు. ఇక్కడ వాటర్ ఉంది కొంచెం. పావురాలు కూడా వాటర్ దగ్గర వచ్చినాయి. పావురమ్మా, ఓ పావురమ్మా. ఓకే బ్రో. ఓకే కుర్రోడు పట్టుకున్నాడు. అంటే excuse me, can you show that? Yeah, it's a good catch. సాధించాడు. నేను చూడలేనేమో అనుకున్నాను ఎవడైనా చేపలు పట్టడం, కానీ చూసా. నా జన్మ ధన్యం అయిపోయింది. పడేసాడు. మర్చిపోయా, వీటిలో చిన్న సైజు చేపలని తీసుకెళ్ళకూడదు. కరెక్టే, చిన్న సైజు చేపలని మనం చేస్తే మనమే కేసేస్తారు. ఒక మినిమం సైజు ఉంటుంది, ఆ సైజు ఉన్న చేపలనే మనం పట్టుకోవాలి. అట్లా వీళ్ళ బచ్చగాళ్ళు వీళ్ళ బాధ వెళ్ది. ఓకే, ఐ డోంట్ కిల్ యూ బ్రో. ఇదంతా ఇంకా బీచ్. ఇక్కడంతా యూత్ అంకుల్స్ ఉన్నారు. ఇదంతా ఫిషింగ్ స్పాట్. ఇంకా పెద్దవాళ్ళందరూ ఇంకా ఇలాగేంటంటే సన్నుకి వచ్చి నుంచుంటారు ఇక్కడ. ఇది ఇంకా ఈ పియర్లో ఎండ్ పాయింట్ ఇది చూసారా. ఈ పియర్లో మొత్తం 1300 అడుగులు నడుచుకుంటూ వచ్చాం ఆ చివరి నుంచి. సో ఇదే మనకి పియర్లో ఎండ్ పాయింట్. సో ఇది మనకి పెసిఫిక్ మహాసముద్రం. సో ఈ పెసిఫిక్ మహాసముద్రానికి
ఎవరన్నా ఓపిక ఉన్న వాళ్ళు ఈదుకుంటూ వెళ్తే అవతల జపాన్కి వెళ్ళిపోవచ్చు. జపాన్ నుంచి మెల్లగా వెళ్తే చైనాకి వెళ్ళుకొని చైనా మీద నుంచి మెల్లగా ఇండియాకి వచ్చేయచ్చు. ఎన్ని టాలెంటెడ్ గాయస్. నాకైతే లేదు. సో అట్లా ఇంకెలా సన్ అనేది అలా కిందకి దిగుతుంది, ఇటువైపే దిగుతుంది. సో ఇక్కడ మనకి సన్సెట్ అనేది బాగా ఫేమస్. ఇలా కింద దిగినప్పుడు ఇంక ఇప్పుడే మనకి ఆల్మోస్ట్ షైనింగ్నెస్ అనేది తెలుస్తుంది కదా, సన్సెట్ షైనింగ్నెస్ అనేది. అది ఇంకొంచెం కిందకు వచ్చి అలా సముద్రాన్ని టచ్ అవుతున్న పొజిషన్కి వచ్చినప్పుడు అది ఇంకా బాగుంటుంది. కాకపోతే మనం ఇప్పుడు అంతసేపు ఇక్కడే వెయిట్ చేస్తే మనకి మిగతా టైం అంతా వేస్ట్ అయిపోద్ది కాబట్టి సో మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో కింద కనిపిస్తున్నారు చూసారా, వాళ్ళే సర్ఫింగ్ బోర్డులు వేసుకొని మనకి సర్ఫింగ్ చేయడం కోసం రెడీగా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే అలల కోసం అలా వెయిట్ చేస్తారు. సో అలలు వచ్చినప్పుడు అలాగా దాంతో ఫ్లై అవ్వడం కోసం ట్రై చేస్తారు. సో చూడండి వీళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయో. ఈ సముద్రం ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది, సో అందుకని వీళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. సో చూద్దాం. సో అదే చూడండి చాలామంది ఉన్నారు, అందరూ ఇంకా బోట్ల మీద వెయిటింగ్ ప్రాసెస్లో ఉన్నారు. మంచి అలా ఎప్పుడు వస్తే అప్పుడు రైడ్ చేయాలి, వాటి మీద సర్ఫ్ చేయాలనేసి. చూద్దాం ఏమన్నా వీళ్ళకి ఏమన్నా మంచి అలా వస్తుందేమో. వస్తున్నట్టుంది, వస్తుందో. సో అట్లా ఇంకా వీళ్ళకి ఈ రకంగా ఈ సముద్రంలో, ఈ అలలు తక్కువ ఉన్న సముద్రంలో వీళ్ళు సర్ఫింగ్ చేయాలంటే వీళ్ళు అమావాస్య దాకా వెయిట్ చేయాలి. ఇంకా అమావాస్య పౌర్ణమి దాకా. వస్తుంది రాలా, సరిపోలా. సో అట్లా ఇదొక గేమ్ లాగా మంచి ఓపిక ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. పేషెన్స్ కూడా వస్తుందండి ఆ సముద్రంలో అలల కోసం వెయిట్ చేసి. చూద్దాం, ఇంకా కరెక్ట్గా ఒక 30 సెకండ్స్ లెక్కేస్తాం. అప్పటికి కూడా అలలు రాకపోతే వెళ్ళిపోదాం. అర్థమైందా? చూద్దాం. నా కోసం ఏమన్నా వీడియో ఫుటేజ్ ఏమన్నా వస్తుందేమో ట్రై చేద్దాం. ఇదంతా అయ్యేటట్లేదండి, మనం వెళ్ళిపోదాం. అంతా అయ్యేటట్టు ఏం కనబట్ల. సో లెట్స్ గో. మంచిగా గొడుగులు వేసుకొని నీట్గా అసలు ఏ ప్లాస్టిక్ ఏ చెత్త బీచ్లో లేకుండా ఎంత ప్రశాంతంగా కూర్చున్నారు ఫ్యామిలీలు వచ్చి. చూసారా మన తాటి చెట్లు లాగా ఉన్నాయి కదా, ఇవి టైం చెట్లు కానీ తాటి చెట్లుగా అవి ఉన్నాయి. మొత్తం దారంతా ఉంటాయి. వీడికి ఏదో వ్యాపారం పెట్టాడు. ఏం చేస్తున్నారా? ఏదో వీడియో తీసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పు. క్లిప్సా? ఎస్. ఓకే. ఎంత చూడచక్కగా ఉంది స్పాట్. రే నా స్పెట్స్ ఇక్కడ పట్టుకో, పోతాయంటావా? సో ఇంకెక్కువసేపు బీచ్లో ఉంటే మనం ట్యాన్ అయిపోతాం, కళ్ళు తిరుగుతాయి. దాని తర్వాత మళ్ళీ ఎవరైనా పట్టుకెళ్ళాలి. సో ఇలాంటి పరిస్థితుల నుంచి అధిగమించాలంటే వీలైనంత తొందరగా వచ్చిన పని ముగించుకొని
బయలుదేరాలా? ఓకే. ఒక్కొక్కడికి ఒక్కొక్క సరదా. వాడెవడు బండి వేసుకుని వచ్చాడు, బీచ్లో తిప్పి బండి. అయ్యో, భలే తోలుతున్నాడు. సో మనం ఇప్పటి వరకు మన అమెరికాలోని కాలిఫోర్నియాలో స్టార్ట్ చేసాం కాబట్టి మన ఈ ట్రావెల్ అనేది కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలస్ సౌత్ ఉన్న పార్ట్లో అయినా మనం ఆర్టీసా కవర్ చేసాం. ఇప్పుడు మనం శాన్ క్లెమెంటన్ కవర్ చేసాం. నెక్స్ట్ ఇంకొంచెం సౌత్కి వెళ్ళిపోతే మనం సౌత్ కాలిఫోర్నియాలోని మెయిన్ పార్ట్ అయిన శాన్ డియాగో ఏరియాని కవర్ చేసేస్తే మనకి కాలిఫోర్నియాలోని హాఫ్ పార్ట్ అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అంటే మెయిన్ ప్లేస్ అంతా కవర్ చేయడానికి జీవితకాలం పట్టుద్దులే, కానీ మెయిన్ ప్లేసెస్ని కవర్ చేస్తున్నాం మనం. సో సెంట్రల్లో స్టార్ట్ చేసి లాస్ ఏంజలస్ అనే సెంట్రల్ పార్ట్తో స్టార్ట్ చేసి శాన్ డియాగో దాకా వెళ్తే మనం అప్పుడు మన సదర్న్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో ఈరోజు మనం ఇప్పుడు శాన్ క్లెమెంటన్ని కంప్లీట్ చేసాం కాబట్టి శాన్ డియాగోకి వెళ్ళి మళ్ళీ కలుద్దాం. సో లెట్స్ క్యాచ్ యు ఇన్ శాన్ డియాగో. బాయ్.